క్రైస్తవులు అంటేనే ప్రేమ కలిగిన వారు, క్రైస్తవులు అంటేనే సహనం కలిగిన వారు, ఓర్పు కలిగిన వారు. ముఖ్యంగా దేవుడు దీర్ఘశాంతుడు గనుక మనం కూడా దీర్ఘశాంతులుగా ఉండాలి. ఏ చిన్న విషయానికి కూడా త్వరగా మనము రియాక్షన్ ఇవ్వకూడదు. ఓపికతో భరించాలి. కొన్నిసార్లు ఓపికతో అలాగే భరిస్తే అది సద్దుమణిగిపోతుంది. లేదు రియాక్షన్ అలాగే ఇచ్చామనుకోండి, బదులుకు బదులు మాట్లాడామనుకోండి, అది దేనికైనా దారి తీయచ్చు. క్రీస్తు ద్వారా మనం నేర్చుకుంటుంది ఏమంటే దీర్ఘశాంతం గలవాడు. ఇంత చేస్తుంటే భరిస్తూ ఏమంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడట. విజ్ఞాపన, మన కొరకు విజ్ఞాపన, ఇంకా మారుతారు తండ్రి, ఇంకా వెయిట్ చేయి. ఆయనేమో దీనికి 3 ఏళ్ళ నుంచి నేను ఎరువు వేస్తున్నాను, నీళ్లు చల్లుతున్నాను, దీనికి కావాల్సినవన్నీ పెడుతున్నాను, ఇది ఫలించడంలో దీన్ని నరికేద్దాం అనుకుంటున్నాడు. నరికేద్దామంటే వద్దు ప్రభువా, ఇంకొక సంవత్సరం అని మన తరపున మాట్లాడుతున్నది ఎవరు? నిన్ను నన్ను రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారు మన విజ్ఞాపం చేస్తున్నాడు తండ్రి. కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతికి పట్టుకట్టగలుగుతున్నాం మార్పు లేకుండా. ఒకవేళ తీసేస్తే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆ లోగానే మనం మారుమనసు పొందాలి. అందుకే దేవుని మాటలు విన్నప్పుడు మన హృదయం స్పందించాలి. ఆ హృదయం స్పందించి ఆ వాక్యం మన హృదయంలో స్వీకరించగలిగితేనే మనలో మార్పు వస్తుంది. విన్నట్లుగానే దాన్ని విడిచిపెడితే మనలో మార్పు రాదు. అసలు వాక్యం ఎందుకు చెప్తున్నాడు? వాక్యం ఎందుకు వినాలి? వింటే మనకేమొస్తుందంటే ఆ వాక్యం వల్ల నీకు నిత్యజీవం ఉంది. కనుకే ఈరోజు మరి వాక్యం ప్రకటింపబడుతుంది.